ఆదిమ సమాజంలో పీటీజీలకి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళకి సంబంధించిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలకి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ఆదిమ తెగ జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంరక్షించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. కానీ ఆ దిశగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ నివారణ చర్యలు చేపట్టడంలో తీవ్రమైన వైఫల్యం స్పష్టంగానే కనిపిస్తూ ఉంది. గతంలో ఇచ్చిన ఏవైతే సబ్సిడీ బర్రెలు కానీ గొర్రెలు కానీ లేదనుకుంటే వాహనాలు కానీ ఆ పథకమే రద్దు చేశారు. అదే కాకుండా అంత్యోదయ పథకానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే పీటీజీలు ఉన్నారో 35 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలి. దాన్ని కూడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తున్నారు. అది కూడా పక్కన పెట్టారు. ఇదే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో జన్మన్ పేరుతో దాదాపు 1,95,000 రూపాయలతో ఇల్లు నిర్మాణం చేపట్టాలని పీటీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వ పథకం, ఇది అందరికీ ఉపయోగపడే పథకం అని అందరినీ ఇల్లు కట్టుకోమని చెప్పారు. దాదాపు 25,000 పైచీలకు అర్హత కలిగిన వాళ్ళు ఇల్లుకి శాంక్షన్ అయ్యింది. దానికి సంబంధించిన దాంట్లో గత 2 ఏళ్ళ నుండి బడ్జెట్ రిలీజ్ చేయక దాదాపు 500 పైచీలకు మాత్రమే ఇల్లు పూర్తయ్యాయి. మిగతావేవి పూర్తి కాకుండా మొండిగోడలతోని పునాదులతోని వేసే పరిస్థితి ఉంది. ఒకవైపున ప్రభుత్వానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ సప్లాన్ నిధుల విషయంలో కానీ లేదనుకుంటే ఈరోజు ట్రైబల్ సంబంధించిన దానిలో పీటీజీలకు ఇవ్వాల్సిన డబ్బులు కానీ పూర్తి స్థాయిలో రిలీజ్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు. పునాది చేస్తే 70,000 ఇస్తాం, అలాగే లెంట్ల వరకు చేస్తే ఒక రకమైన బిల్లు ఇప్పిస్తాం, స్లాబ్ వేస్తే ఇంకో బిల్లు ఇప్పిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన దాంట్లో ప్రతి సందర్భంలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఒక బిల్లు పడాలంటే అక్కడున్న వర్క్ ఇన్స్పెక్టర్ కానీ లేదనుకుంటే హౌసింగ్ బోర్డు వాళ్ళకి కానీ కమిషన్ చెల్లిస్తే తప్ప బిల్లు రాని పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఇట్లాంటి స్థితిలో పీటీజీలని ఇల్లు లేకుండా రోడ్ల మీద పడేసే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే అడవి బాట పేరుతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పథకం చేపట్టారు. ఎవరైతే పీటీజీలు ఉన్నారో అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళకి రోడ్లు వేస్తామని తెలియజేశారు. ఈ గ్రామానికి సంబంధించిన దాంట్లో ఏమైనా అట్లాంటి బడ్జెట్ ఏమైనా కేటాయించారంటే ఆ బడ్జెట్ కూడా కాదు. అంటే పథకాలు మాత్రం బ్రహ్మాండంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఆచరణకు వచ్చేసరికి ఎవరైతే పీటీజీలు ఉన్నారో వాళ్ళకి అమలు చేసే దగ్గర మాత్రం తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే బిల్స్ ఉన్నాయో బిల్స్ సంబంధించిన అంశాలు పూర్తిగా జోక్యం చేసుకుని ఇచ్చే పద్ధతులు ఉండాలి. మొత్తం అవినీతి అక్రమాలతో ఈ జన్మన్ పథకం అనేది ఉందనేది స్పష్టంగానే జన్మనిచ్చే పథకంగా లేదు, మరణం ఇచ్చే పథకంగా ఇది తయారు చేశారు. కాబట్టి మొత్తం జరిగిన ఈ హౌసింగ్కి సంబంధించిన అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక దర్యాప్తు చేసి ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ మీద శిక్ష విధించాలి. ఎవరైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వెంటనే విడుదల చేయాలి. లేనట్లయితే మాత్రం ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.